సో మూసీ నది ఒడ్డున ఈ ఓంకారేశ్వర ఆలయ నమూనాకు సంబంధించి అందరూ చూసారు. దానికి సంబంధించి గ్రాఫిక్స్లో ఏఐలో అసలు ఏఐలో అద్భుతంగా క్రియేట్ చేసారు. దానికోసం మరి ఆ 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడతారో కూడా అర్థం కాదు. ఇదేమో మార్నింగ్ ఈ పిక్ రిలీజ్ చేసారు. ఇట్లా ఉంటుంది నమూనా అని చెప్పి. సో సాయంత్రానికి వచ్చేసరికి ప్రభుత్వం రిలీజ్ చేసిన పిక్చర్ ఇది. క్లారిటీ ఉంది కదా, ఇది అందరికీ బాగా నోటీస్లో ఉంది కదా. సాయంత్రానికి ఇక్కడ ఇది మార్నింగ్, ఇది ఈవినింగ్. ఇంతకీ వీళ్ళు ఏ నమూనాను కడతారు? ఏ నమూనాను కడతారు? చాలా గొప్పగా చూపిస్తారు కదా నమూనాలని. వీళ్ళు ఏ నమూనా కొడతారు అనేది ఇది గుర్తుపెట్టుకోండి, మైండ్లో మర్చిపోకుండా. ఇది వచ్చేసి మసీద్, ఇది స్వర్ణ దేవాలయం లాగా కడతాడట. ఇవి చూపిస్తుంది. ఇది చర్చ్, ఇది ఇవన్నీ కూడా ఏఐ గూగుల్లో దాంట్లో తీసినవే. వీళ్ళేం పెద్ద కూర్చొని వీళ్ళేదో వేపి ఆర్టిస్టులను పెట్టో లేకపోతే ఇంకేదో డిజైన్ చేయించలే. సో అంటే ఒక క్లారిటీ లేదు. ప్రజలకి ఏదో చెప్పేసేయాలి, ఏదో ఒక రిలీజ్ చేయాలి. వీళ్ళకి ఏం తెలియదు అసలు. ప్రజలు ఇది ఎక్కడి నుంచి తీసిన పిక్చరు, లేకపోతే వీళ్ళు నిజంగానే మంచి నమూనాను తీసుకొచ్చి ముందర ఆ తెచ్చిన కాపీ కొట్టినవి కూడా మీరు సరిగ్గా చేతగాక పొద్దు నోటిస్తారు, సాయంత్రం నోటిస్తారు, సాయంత్రం నోటిస్తే పొద్దు నోటిస్తారు. కంపారిజన్ ఎక్కడ ఉందా? ఉదయం ఏమో ఇది ఓంకారేశ్వర ఆలయ నమూనా, సాయంత్రానికి వచ్చేసరికి మళ్ళీ ఇది గవర్నమెంట్ అఫీషియల్గా ఇది రిలీజ్ చేస్తుంది. ఏ క్లారిటీ లేదు. నోటికి మనం ఏమొస్తుంది మాట్లాడదాం ఏదో అంటే ఇది వీళ్ళు గమనిస్తారు. అందుకోసమే ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి చాలా సునిశ్చితమైన అంశాలని గమనించి వీళ్ళంతా కూడా బాజాబ్తా బట్టబయలు చేస్తారు. కాబట్టి మనం ఇప్పుడు చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా భయపెట్టి చట్టం ద్వారా తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? మనం ఆడింది ఆట, పాడింది పాట, ఎవరు అడ్డు ఉండదు కదా. ఏం చెప్పినా అప్పుడు ప్రజలు మనం చెప్పిందే నిజం అనుకొని మళ్ళీ రానున్న 2.5 ఏళ్ళల్లో కూడా మనకే ఓట్లని బాగా వేసి 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 మనం గెలిపిస్తారు అనేది అదొక్కటే కదా హోప్. కానీ తెలీదా ఎంతమంది గొంతులు నొక్కుతారు? ఇంత బాజాబ్తా మీరు అడ్డంగా దొరికితే ఏ నమూనా పెడతారో మీకు క్లారిటీ లేదు అసలు. మనం గుడి దగ్గర రాజకీయమే, బడి దగ్గర రాజకీయమే, ఈ మసీద్ దగ్గర రాజకీయమే, చర్చ్ దగ్గర రాజకీయమే, సిక్కు జైన్ దేవాలయం రాజకీయం. రాజకీయం చేసి మాట్లాడింది అంతే. చెప్పగానే మన వైపు టప 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 వాళ్ళు మొగ్గు చూపుతారు. ఇక మనం అనుకున్న పని సాధ్యమైపోతుంది అనే లెవెల్లో ఈ పచ్చి అబద్ధాలు ఆడుతున్న నేపథ్యంలో మీకు ఏందో క్లారిటీ లేక చేస్తున్న దాంట్లో అడ్డంగా దొరికింది. దీంట్లో క్లియర్గా చూపిస్తున్నాడు. ఇది ఉదయం ఓంకారేశ్వర ఆలయం నమూనాకు సంబంధించి వాళ్ళు రిలీజ్ చేసింది. ఇది సాయంత్రం రిలీజ్ చేసిన పిక్చర్. ఇది వీళ్ళ కథ, వీళ్ళ ఆడంబరం, ఇది వీళ్ళ భాగోతం అనే చెప్పాలి.